హాయ్ అండి. వెల్కమ్ టు అమ్ము టాక్స్ విత్ రియల్ స్టోరీస్. నేను మీ అమ్ము. అందరూ ఎలా ఉన్నారు? టుడే మన ఛానల్లో ఒక మంచి హారర్ రియల్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది విన్నాక నేను ఎంతలా భయపడ్డానంటే వెన్నులో వణుకు పుట్టే అంతగా. ఆ రియల్ ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ మట్టి దారిలో అసలు ఏం జరిగింది? అది దయ్యమా లేక భయమా లేక అంతా నా భ్రమణ? అసలు ఆ రాత్రి జరిగిన రహస్యం ఏమిటి? అవన్నీ తెలుసుకోవాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు అజయ్. నేను హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చాక ఎవరన్నా ఇంటికే కదా వెళ్తారు. కానీ నేను మాత్రం అలా అనుకోలేదు. ఎందుకంటే మా డాడీ చాలా స్ట్రిక్ట్. అన్ని రూల్స్ అంటారు. అప్పుడు హాస్టల్లో ఉన్న ఇంటి దగ్గర ఉన్న ఒకటే కదా. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మనం 3-4 డేస్ ఎక్కడికన్నా క్యాంపింగ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి స్ట్రెస్ అంతా పోయాక అప్పుడు ఇంటికి వెళ్దామని అనుకున్నాను. అనుకున్న వెంటనే మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాను. మన అందరం కలిసి ఎక్కడికన్నా క్యాంపింగ్కి వెళ్దామా అని అడిగాను. వాళ్ళందరూ లేదురా, ఇంటికి కాల్ చేసి అందరం వస్తున్నామని చెప్పేశాం, మేము ఇంటికి వెళ్తున్నాం అని చెప్పారు. నేను ఒక్కడినే అయిపోయాను. అయినా నేను ఒక్కడినైనా వెళ్ళాలి అని అనుకున్నాను. క్యాంపింగ్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే నాకు అనిపించింది, ఒక మంచి పల్లెటూరు అయితే చాలా ప్రశాంతంగా క్యాంపింగ్కి బాగుంటుంది అనిపించింది. అనిపించిన వెంటనే ఒక పల్లెటూరుని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నేను రూట్ మ్యాప్ పెట్టుకుని స్టార్ట్ అయిపోయాను. నేను ఆ ఊరిలో బస్ దిగేసరికి నైట్ 11 అయ్యింది. ఆ ఊరు బయట ఆ ఊరి పేరుతో ఉన్న బోర్డు, ఆ ఊరిలోకి వెళ్ళడానికి ఆ మట్టి దారి తప్ప ఇంకా అక్కడ ఏమీ కనిపించట్లేదు. ఒక ఆటో కానీ ఒక వెహికల్స్ కానీ ఏమీ లేవు. ఊర్లోకి వెళ్ళడానికి చాలాసేపు ఎదురు చూశాను. టైం 12 అయ్యింది. కానీ ఏ వెహికల్ అటువైపుగా రాలేదు. ఇంకేం చేస్తాం, సర్లే కదా అని నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసుకుని ఆ మట్టి దారిలో నిదానంగా వెళ్ళడం మొదలుపెట్టాను. నేను మట్టి దారిలో వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవో వింత వింత శబ్దాలు వింటూనే ఉన్నాను. కానీ నేను హైదరాబాద్లో పెరగడం వల్ల అవి అంతగా పట్టించుకోలేదు. అలా కొంచెం ముందుకు వెళ్ళాక చాలా చీకటిగా ఉన్న మట్టి దారి వచ్చింది. వాటికి స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. రోడ్డుకి 2 వైపులా పనస చెట్లు ఉన్నాయి. ఆ పనస చెట్లకు ఉన్న పనసకాయలను ఆ టార్చ్ లైట్ వెలుతురులో చూస్తుంటే ఏవో దయ్యాలు ఆ పనస చెట్ల మీద కూర్చుని కాళ్ళు ఊపుతూ నా వంక చూస్తున్నట్లు అనిపించింది. ఆ పనసకాయలను నేను నా చేతిలో ఉన్న టార్చ్ లైట్తో అటు ఇటు చూసుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాను. అలాగే భయంగా ముందుకు వెళ్తున్నాను. అసలు ఆ రోడ్లో ఎవ్వరూ కనిపించట్లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక ముసలామె నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమెను చూస్తే ఎలా ఉందంటే, తెల్లటి చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆమె మొహం చూస్తే చాలా భయపడిపోయినట్టుంది. నా చెయ్యి పట్టుకుని వణికిపోతుంది. ఆమెను సడన్గా చూసి నేను చాలా అంటే చాలా భయపడ్డాను. ఆ భయంలోంచి తేరుకొని నేను, మామగారు, ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఏం జరిగింది చెప్పండి అని అడిగాను. కానీ ఆ బామ్మగారి మొహంలో భయం స్పష్టంగా తెలుస్తుంది. ఆమె మాటల్లో గొంతులో ఉన్న వణుకు ఏదో చూసి చాలా భయపడినట్లు తెలుస్తుంది. కాసేపటికి బామ్మగారు, బాబు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను ఊర్లోకి వెళ్తున్నాను బామ్మగారు అని చెప్పాను. కానీ బాబు, ఊర్లోకి వెళ్ళాలంటే ఇదొక్కటే మార్గం. ఈ ఊర్లోకి ఇప్పుడు ఈ దారిలో వెళ్తే ఊరికి చేరుకోలేవు. ఎందుకంటే ఈ దారిలో చాలా అంటే చాలా దయ్యాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు అందరూ. ఆ బామ్మగారు అలా చెప్తూ ఉండగానే ఆ బామ్మగారి వెనుక నుంచి ఏవో ఒక 2 నీడలు మమ్మల్ని గమనిస్తున్నట్టు నాకు అనిపించినా బామ్మగారితో నేను చెప్పలేదు. ఎందుకంటే బామ్మగారు చాలా భయంగా అప్పటికే చాలా భయపడిపోయారు. అసలు మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు బామ్మగారు అని అడిగాను. మాది ఈ ఊరే బాబు. నేను ఉదయమే హాస్పిటల్కి వెళ్ళి వద్దామని బయలుదేరాను. ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి సాయంత్రం హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసరికి లేట్ అయ్యింది.
నేను భయపడుతూనే చాలా తొందరగా వెళ్ళాలని ఆటో మాట్లాడుకున్నాను బాబు. ఆటో 9 గంటలకే ఎక్కేశాను. కానీ ఆ ఆటో మట్టిదారిలో సగం దూరం వచ్చాక ఆగిపోయింది. ఆటో డ్రైవర్, మామగారు మీరు లోపలే కూర్చోండి, ఆటో ఎందుకు ఆగిందో దిగి చూస్తాను అని కిందికి దిగాడు. కిందకి దిగి ఆటో చెక్ చేస్తూ ఉండగా అతనికి ఏదో శబ్దం వినిపించింది. అతను అటు ఇటు చూశాడు. మామగారు మీరు దిక్కండి, నేను చూస్తాను అన్నాడు. సరే బాబు అన్నాను. ఆ అబ్బాయి ఆటో వెనక్కు వెళ్ళాడు కానీ చాలాసేపటి వరకు అక్కడి నుంచి రాలేదు. చాలా వింత వింత శబ్దాలు రావడంతో నేను ఆటో దిగి మొత్తం చూశాను. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు బాబు అని చెప్పింది. తర్వాత బామ్మగారు ఆ ఆటో అతన్ని బాబు బాబు అని పిలిచాను. కానీ ఎవ్వరూ ఉలకలేదు పలకలేదు. కానీ ఆటో అతని చెప్పులు అక్కడే ఉన్నాయి. అతనిని ఎవరో అడవిలోకి లాక్కెళ్ళినట్లు ఆ మట్టి రోడ్లో గుర్తుల్లాగా కనిపించినాయి. అప్పుడు ఎవరో అడవిలో నుంచి ఏడుస్తున్నట్లు, నవ్వుతున్నట్లు ఒకటే అరుపులు కేకలు. నాకు భయం వేసింది. పరిగెత్తుకుంటూ ఇలా వస్తుంటే చాలా నీడలు నా వెనకాల వస్తున్నట్లు అనిపించింది. ఇలా పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు కనపడ్డావు బాబు, అది జరిగింది అని జరిగిన విషయం అంతా చెప్పింది. సరే బామ్మగారు కంగారు పడకండి, ఆటో అతనికి ఏమైందో నేను వెళ్ళి చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. సరే బాబు జాగ్రత్త అని చెప్పింది ఆ బామ్మగారు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక ఆగిన ఆటో ఉంది. ఆ ఆటో డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. చెప్పులు ఆ మట్టి రోడ్లో ఎవరో ఈడ్చుకెళ్ళినట్టు గుర్తులు కూడా ఉన్నాయి. అలాగే నేను వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు అక్కడ మామగారు లేదు, ఎవరూ లేరు. మామగారు మామగారు అని అరిచాను. ఎవరూ పలకలేదు. నాకు చాలా భయం వేసింది. బామ్మగారు నిజంగా మనిషా లేక దయ్యమా అన్న ప్రశ్నలు నాలో చాలా భయాన్ని నింపాయి. మళ్ళీ ముందుకు తిరిగాను. నాకు ఎందుకో ఎవరో నన్ను గమనిస్తున్నట్టు, నా చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఏవో చేతులు నన్ను లాగుతున్నట్లు, నన్ను ముట్టుకుంటున్నట్లు అనిపించింది. అప్పుడే ఆ చెట్ల మధ్యలో నుంచి ఎవరో నన్ను చూసి దాక్కుంటున్నట్లు అనిపించింది. వెంటనే చుట్టూ చూశాను, కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక్కటే ఏడుపులు నవ్వులు. ఎంతలా అంటే నా చెవులలో నుంచి రక్తం వచ్చే అంతలా, అంత గట్టిగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. అప్పుడే నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ని తీసివేశాను. అప్పుడు నా చుట్టూ చాలా చేతులు, ఆ చేతుల నిండా పెద్ద పెద్ద గోళ్లతో ఉన్న చేతులవి. నాకు భయం వేసి టార్చ్ ఆపేశాను. ఆ చీకటిని చూసి ఇంకా భయం వేసింది. మళ్ళీ టార్చ్ వేశాను. అప్పుడు ఒక అమ్మాయి తెల్ల బట్టల్లో నల్లటి పొడవాటి జుట్టును విరపోసుకుని ముఖంలో నుంచి ఆ 2 కళ్ళు బయటికి ఊడి పడిపోతున్నాయా అన్నట్లుంది. ముఖమంతా కాలిపోయింది. చేతులకి కాళ్ళకి రక్తం కారుతుంది. ఆ అమ్మాయి అలాగే కదలకుండా నన్ను చూస్తూ ఉంది. నాకు చాలా భయం వేసి గబగబా నడవడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ దయ్యం అజయ్ అజయ్ నేను అమ్మన్రా అని పిలుస్తుంది. ఒక్కసారిగా మా అమ్మ గొంతు వినపడేసరికి నిజంగా అమ్మ వచ్చిందా అనిపించింది. కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడలేదు. అమ్మ ఇక్కడ ఎలా ఉంటుంది, అమ్మ ఊర్లో కదా ఉంది అని అనుకున్నాను. తర్వాత ఆ దయ్యం నా ఫ్రెండ్స్ లాగా, మా నాన్నలాగా నన్ను పిలవడం స్టార్ట్ చేసింది. కానీ నాకు చాలా భయం వేసి పరిగెత్తడం మొదలుపెట్టాను. ఎంతలా అంటే నాకు అలసట వచ్చినా కూడా ఆగకుండా పరిగెట్టడం మొదలుపెట్టాను. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన నాకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక స్వామీజీ పుస్తకం చదువుకున్నట్లు కనిపించారు. అమ్మయ్య బతికించావు దేవుడా అనుకుంటూ స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి స్వామీజీ స్వామీజీ అని గట్టిగా అరిచాను. ఆయన నా వంక చూసినా నేను అంత భయపడుతున్నా ఆయన చాలా నెమ్మదిగా చెప్పు బాబు అని అన్నాడు. నేను జరిగిందంతా చెప్పబోయాను. కానీ ఆ స్వామీజీ నాకంతా తెలుసు, నీకేం జరిగిందో అని చెప్పి అన్నారు. నేను ఒకేసారిగా ఆలోచనలో పడ్డాను. నేనేం చెప్పలేదు కదా, కానీ స్వామీజీ అలా ఎందుకు అన్నారు అని చెప్పి నాలో చాలా సమాధానాలను ప్రశ్నలు మొదలవుతున్నాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్వామీజీ చెప్పింది వినాలి అని అనుకున్నాను. సరే స్వామి అని అన్నాను. అప్పుడు ఆ స్వామీజీ, బాబు ఈరోజు అమావాస్య, నువ్వు తెలుసో తెలియకో ఈ దారిలో వచ్చావు. ఈ ఊరి వారెవరు అమావాస్య రోజున ఈ దారిలో రారు.
అలాంటిది ఇవాళ నువ్వు వచ్చావు. ఖచ్చితంగా ఆత్మ నిన్ను బలి తీసుకుంటుంది. ఎందుకంటే అమావాస్య రోజు నువ్వు దానికి కనబడ్డావు. అది నిన్ను ఇంకా వదలదు అని స్వామీజీ అన్నారు. అప్పుడు నేను, స్వామి, ఈ రాత్రికి మీ దగ్గరే ఉండి రేపు నేను హైదరాబాద్కి తిరిగి వెళ్ళిపోతాను. అప్పుడు ఏ సమస్య ఉండదు కదా అని చెప్పని అన్నాను. అప్పుడు ఆ స్వామీజీ నవ్వి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నిన్ను మాత్రం వదలదు. నువ్వు దానికి పరిష్కారం చేసుకుని మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళగలవు. లేతే ఆ మట్టి రోడ్లోనే గాలిలో కలిసిపోతావు అని చెప్పి స్వామీజీ అన్నారు. ఆ మాటలకి నేను చాలా అంటే చాలా భయపడిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని అడిగాను. అప్పుడు ఆ స్వామీజీ, నేను చెప్పినట్లు చేయి బాబు, ఆ దుష్టశక్తి అంతమైపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పారు. చెప్పండి స్వామీజీ, ఏం చేయాలి అని అడిగాను. నేను నీకు ఒక త్రిశూలం ఇస్తాను. మెడలో ఈ రుద్రాక్షమాలు కూడా వేసుకో. చేతికి ఈ కంకణం కట్టుకో. నిన్ను ఎక్కడైతే ఆత్మ ముట్టుకోవడానికి ట్రై చేసిందో అది ఇంకా అక్కడే నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ రుద్రాక్షమాల నిన్ను ఆ ప్రదేశం వరకు కాపాడుతుంది. ఆ ఆత్మ నిన్నేం చేయలేదు, కానీ ఆ ప్రదేశం దాటితే ఆ రుద్రాక్షమాలకున్న పవర్ పోతుంది. నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళాక ఆ త్రిశూలంతో నీవు మధ్యలో నుంచుని నీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకో. అది ఆ వలయం దాటి లోపలికి రాలేదు. ఆ ఆత్మ లోపలికి రావడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఆ వలయాన్ని ఆ ఆత్మ ముట్టుకుంటుందో దాని శక్తి క్షీణిస్తుంది. అదే నీకు అనువైన సమయం. అప్పుడే ఆత్మ బలహీనపడినప్పుడు నీ దగ్గర ఉన్న త్రిశూలంతో ఆ ఆత్మ గుండెల్లో ఆ త్రిశూలాన్ని దించు అని స్వామీజీ చెప్పారు. ఆ త్రిశూలం తీసుకుని నేను ఆ ప్రదేశానికి బయలుదేరాను. స్వామీజీ నాకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఈ త్రిశూలం తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఆత్మ నిన్ను డిస్టర్బ్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంది. అలా చేసినప్పుడు ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకు. ఎవరు పిలిచినా పలకకు, వెనుకకు మాత్రం తిరగకు అని చెప్పారు. అలాగే నేను నడుచుకుంటూ వెళుతుంటే ఆత్మ నన్ను చాలా వరకు వెనక్కి తిరిగి చూడాలని నా వెనక చాలా సౌండ్ చేసింది. నా వాళ్ళలాగా పిలవడం స్టార్ట్ చేసింది. కానీ నేను స్వామీజీ చెప్పింది గుర్తు రావడంతో అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా ఆ ప్రదేశానికి వెళ్ళాను. నా మెడలో ఉన్న రుద్రాక్షల మాల వల్ల ఆత్మ నన్ను టచ్ చేయలేకపోయింది. వెళ్ళిన తర్వాత అది ఎక్కడైతే నన్ను ముట్టుకుందో ఆ ప్రదేశంలో నేను ఒక వలయం లాంటిది ఏర్పాటు చేసి నేను దాని మధ్యలో నుంచున్నాను. అప్పుడు ఆ వలయం చుట్టూ ఆత్మ అరుచుకుంటూ ఏడ్చుకుంటూ, అజయ్, బయటికి రా, నా కళ్ళల్లోకి చూడు అని గట్టి గట్టిగా అరుస్తుంది. నేను మాత్రం దాని వంక కూడా చూడకుండా తల దించుకునే ఉన్నాను. అప్పుడు ఆ ఆత్మ వలయాన్ని తాకింది. దాని శక్తులన్నీ క్షీణించింది. నేను వెంటనే నా దగ్గర ఉన్న త్రిశూలంతో దాని గుండెల్లో గుచ్చాను. వెంటనే ఆత్మ విలవిల్లాడుకుంటూ పొగలాగా మారిపోయింది. నాకు స్వామీజీ ఏం చెప్పారంటే, నువ్వు త్రిశూలం దించిన వెంటనే ఆ వలయంలో నుంచి బయటకు వచ్చేసేయి అని చెప్పారు. అలాగే వెంటనే నేను వలయంలో నుంచి బయటకు వచ్చేశాను. అప్పుడు ఆ పొగలాగా మారిన ఆత్మ వలయంలోకి వెళ్ళి విలవిల్లాడిపోతూ గాలిలో కలిసిపోయింది. ఇదంతా నా కళ్ళ ముందే జరుగుతున్నదాన్ని చూసి నాకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లయింది. నేను కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోయాను. తెల్లారిపోయింది. లేచి చూస్తే నేను ఆ ఆటో దగ్గరే పడి ఉన్నాను. గబగబా ఆ గుడి దగ్గరకు వెళ్ళి చూశాను. అక్కడ గుడి లేదు, స్వామీజీ లేదు, ఎవరూ లేరు. వెంటనే నా బ్యాగ్ తీసుకుని ఆ ఊర్లోకి వెళ్లకుండానే రిటర్న్ అయిపోయాను. ఇదండి ఇవాల్టి స్టోరీ. వింటుంటే భయం వేసింది కదా. అందుకే అంటారు, కొన్ని దారుల్లో చీకటి పడ్డాక వెళ్ళకూడదని. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి మీ అమ్మ.